देवरागं ज्ञानयोगं व्यासपीठं बहुवेदशास्त्रं बोधामृतहितश्रीमन्नारायणं शिवगौरी सम्भाषित सकलपुराणम् अष्टाक्षरि पञ्चाक्षरि मन्त्रावरणम् अखिल देवता संस्तुति पारायणम् जय मंगलकरमी प्रवचन श्रवणम् अनुदिनमु शुभमु सुखमु जीवन गमनम् देवरागं ज्ञानयोगम् आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, భగవద్గీతలో 5వ అధ్యాయంలో మనం చివరకు వస్తున్నాం. 5వ అధ్యాయానికి ఆత్మ కర్మ సన్యాస యోగము అని పేరు. అంటే మనం ఆచరించేటటువంటి కర్మని ఎక్కడ ఫలితంతో వదలాలి అనేది మనకి తెలియచెప్పే అధ్యాయం. అయితే దేనికి ఆచరించాలి అసలు కర్మ అనేది? ఉత్తమ ఫలితాన్ని పొందడానికి, మంచి ఫలితాన్ని పొందడానికి అని ఆరంభం చేసి, ఫలితాల్లోకెల్లా అతి ఉత్తమ ఫలితం ఎప్పుడు నశించకుండా ఉండేది, అది కేవలం జీవుడు మాత్రమే, అంటే ఆత్మ మాత్రమే. ఒకసారి ఆత్మని మనం గుర్తించగలిగితే ఆ జ్ఞానం ఎప్పటికీ నశించదు. దానికి ఒక పేరు పెట్టారు, ఆత్మ సాక్షాత్కారము లేదా ఆత్మావలోకనము అని పేరు పెట్టారు. ఇది ఫలితాలకల్లా ఉత్తమమైన ఫలితం కనుక దాన్ని కోరుకున్నప్పుడు ఆచరించేటటువంటి ప్రతి పనిని ఎలా ఆచరించాలి, దానివల్ల కలిగేటటువంటి ఫలితాలని ఎక్కడ వదలాలి, ఇది చెప్పాల్సి వచ్చింది. దాన్ని చెప్పడం ప్రారంభం చేసి దానికి ఎంతో వివరణ ఇచ్చి దాన్ని ఆచరించడానికి కొన్ని మెట్లని చెప్పాడు ఆయన. 4 మెట్లని చెప్పాడు ఆయన. ఇప్పుడు చివరికి వస్తూ వాటన్నిటినీ కూడా ఒకసారి క్రోడీకరిస్తూ కన్సాలిడేట్ చేస్తూ సాధనని ఇవ్వడం ప్రారంభం చేశాడు కృష్ణుడు. చివరికి వచ్చేస్తున్నాడు కనుక గతంలో చెప్పిందంతా ఒకసారి సింహావలోకనం చేసినట్టుగా దాని అంతటిని కూడా ఒక చోటకి తీసుకొచ్చి ఒక సులభమైనటువంటి ఒక పద్ధతిలో ఇస్తే బహుశా అర్థమవుతుంది అర్జునుడికి, లేదా వినే మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది అని బహుశా ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకోసమని దాన్ని 27, 28 శ్లోకాల్లో వివరిస్తున్నాడు. ఆ శ్లోకాలు ఇలా ఉన్నాయి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః
యః సదా ముక్త ఏవ సహ. ముందుగానే ఒక ధైర్యం చెప్పేస్తున్నాడు ఆయన. ఎవడైతే ఈ సాధన చేస్తాడో సదా ముక్త ఏవ సహా అలాంటి వ్యక్తి ముక్త ఏవ, బంధం నుంచి వాడు విడివడ్డవాడే సుమా. ఎవడైనా బంధం నుంచి విడివడ్డం కోరుకుంటారు. బంధం నుంచి ఇలా చేసినటువంటి వాడు చక్కగా వాడు ఇందులోంచి బయటపడ్డట్టే అన్నాడు ఆయన. పడ్డట్టే అనలేదు, వాడు బయటపడ్డాడు సుమా అన్నాడు ఆయన. అంటే ఇది ఒక ధైర్యాన్ని, తప్పనిసరిగా ఇట్లాంటి ఒక స్థితి మనకి లభిస్తుంది అనే ఒక భరోసా అని చేస్తున్నాడు అన్నమాట. ఏం చేస్తే గతంలో 4-5 అధ్యాయాల్లోనే పూర్తిగా వివరణగా ఇచ్చాడు ఆయన. దాన్ని చెప్తున్నప్పుడు కొంచెం స్పష్టం చేస్తూ స్పర్శాన్ కృత్వా బాహ్యాన్, బహిః స్పర్శాన్ బాహ్యాన్ కృత్వా, బయటి స్పర్శలన్నీ ఇంద్రియాలతో కలిగేవి బయటి స్పర్శలు కదా. చర్మానికి వేడి, చల్లదనం, గట్టితనం, మెత్తదనం, ఇవి చర్మానికి కలిగేటటువంటి స్పర్శలు. అంటే త్వగింద్రియానికి కలిగేటటువంటి స్పర్శలు. చక్షురింద్రియానికి కలిగేటటువంటి స్పర్శలు రూపం, ఆకృతి, ఇవి 2 చక్షురింద్రియానికి కలుగుతాయి. ఘ్రాణేంద్రియానికి కలిగేవి పరిమళాలు, వాటి యొక్క స్పర్శలు కలుగుతాయి. కర్ణేంద్రియానికి శబ్దముల యొక్క స్పర్శలు కలుగుతాయి, రకరకాలైనటువంటి శబ్దాల యొక్క స్పర్శలు. కర్మేంద్రియాలకు కలిగేటటువంటి స్పర్శలకి ఆధారమైనటువంటి విషయాలు ఏ ఉంటాయో వాటన్నిటికీ కూడా బాహ్యాన్ స్పర్శాన్ ఒకటే పదంలో చెప్పేశాడు స్వామి. బయట స్పర్శలన్నిటినీ కూడా బహిష్కృత్వా, వాటన్నిటిని దూరంగా పెట్టాలి. అంటే మొట్టమొదట ఒక జంతువులు మొక్కను తినకుండా ఉండాలి అంటే దానికి చుట్టూ ఒక ట్రీ గార్డ్ కడతారే, ఆ ట్రీ గార్డ్ కట్టేటప్పుడు దాని దగ్గర చేరడానికి అవకాశం లేనట్టుగా దాన్ని పూర్తిగా ఆ జంతువుల బారి నుంచి కాపాడుతుంది. జంతువులు కాదు, తొక్కడానికి ఏవేవి వ్యక్తులు ఉంటే వాళ్ళందరి నుంచి కూడా అది రక్షణ కలిగిస్తుంది. అంటే వాళ్ళని ఆ మొక్క నుంచి దూరంగానే పెట్టడం అనేది తప్పనిసరి. ఇది మనకి 2వ అధ్యాయంలో చెప్పాడు. స్థితప్రజ్ఞ అవస్థను గురించి వివరణ చేసేటప్పుడు 4 దశల్ని తను చెబుతూ మొట్టమొదట దశ 4వదిగా చెప్పాడు. అక్కడ బాగా పరిపాక దశ, కొంచెం ముందు దశ, కాస్త ముందు దశ, ప్రారంభ దశ ఎట్లా ఉంటుంది, దానికి యతమానావస్థ అని మనం పేరు పెట్టుకున్నాం. కూర్మః అంగానీవ సర్వశః ఇంద్రియార్థాన్ ఇంద్రియేభ్యః, దూరంగా పెట్టమని చెప్పాడు ఆయన. ఒక తాబేలు తనకి ఏ జంతువు నుంచైనా ఒక ప్రమాదం కలుగుతుంది అని ఒక శంక ఏర్పడితే, ఒక భయం కలిగితే తన కాళ్ళని వెంటనే లోపలికి లాక్కొని బలం కలిగినటువంటి తన వెన్ను పెంకు ఒకటి ఉంటుంది కదా, దానికి ఒక కవర్, దాంట్లో లోపలికి వాటిని చేర్చుకొని సురక్షితంగా ఎట్లా అయితే ఉంటుందో అట్లాగా నీ ఇంద్రియాలని ఇతర ఇంద్రియ విషయాలు ఏవైతే ఉంటాయో, ఇంద్రియ అర్థములు అని అంటాం వాటిని మనం, వాటన్నిటి నుంచి కూడా స్పర్శాన్ బహిష్కృత్వా, వాటిని దూరంగా పెట్టు. ఇది మొట్టమొదటి చెప్పినటువంటి సాధనం. తర్వాత చక్షుశ్చ భ్రువోః అంతరే కృత్వా, చూపుని ఎక్కడ పెట్టాలి? దేనికైనా చూపు ప్రధానం మనిషికి. ఎందుకంటే చూపును బట్టే కదా మిగతా అన్ని రకాల వికారాలు ఏర్పడేది.
ఆ చూపుని కూడా నువ్వు బయట విషయాల నుంచి వెనక్కి లాగి భ్రువో అంతరే, ఇవి రెండు భ్రువములు, వీటికి అంతర మధ్యానికి తీసుకొచ్చి ఈ మధ్య నుంచి మెల్లిగా నాసాగ్రం మీద పెట్టాలి. ప్రాణాపానౌ సమౌ కృత్వా, నాస అభ్యంతరచారిణవు, మనం పీల్చి వదిలేటటువంటి గాలి ఉంటుంది, శ్వాసోచ్ఛ్వాసాలు అంటాము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని అంటాం మనం. వీటిని క్రమబద్ధం చేస్తూ నీ దృష్టిని ఈ మధ్యలో వీటి యొక్క అంచులో పెట్టాలి. అంటే మనం మన యొక్క దృష్టిని అన్ని వైపులకి వెళ్ళనివ్వడానికి వీల్లేదు, అలాని దాన్ని పూర్తిగా మూసేయడానికి వీల్లేదు. ఎందుకంటే పూర్తిగా మూసేస్తే నిద్ర వస్తుంది, అప్పుడు ఏది ఉండదు. అలానే దాన్ని పూర్తిగా స్వతంత్రంగా ప్రవర్తించనిస్తే అది చుట్టూ ఉండేటటువంటి ఏ ఆకృతులు కనిపిస్తే లేదా ఏ వర్ణాలు కనిపిస్తే వాటిని అది సతతము భావన చేస్తూ లోపల ఉండేటటువంటివి మిగతా వాటిని చెదిర్చే అవకాశం ఉంటుంది. అందుచేత దాన్ని బయటికి పోనివ్వకూడదు, అలానే స్వతంత్రంగాను వదలకూడదు, పూర్తిగా దాన్ని మూసివేయకూడదు. సో నాసాగ్రం మీద దృష్టిని పెట్టాలి, రెండు భ్రమల మధ్యకి చూపుని తీసుకొని రావాలి, దాన్ని ఇక్కడ పెట్టాలి. ఇది తప్ప మిగతా బయటవేమి కనిపించకూడదు. ఇప్పుడు యత ఇంద్రియ మనోబుద్ధి కావాలి వీడు, అంటే నిగ్రహించిన, అంటే స్వాధీనం చేసుకున్న మన బుద్ధి ఇంద్రియ, మనస్సు వీడికి స్వాధీనం కావాలి, బుద్ధి వీడికి స్వాధీనం కావాలి, ఇంద్రియాలు వీడికి స్వాధీనం కావాలి. వీటిని స్వాధీనంలో పెట్టుకుని అప్పుడు వీడు ముని కావాలి. తను పొందాల్సింది ఆత్మసాక్షాత్కారాన్ని కనుక దానినే సతతము స్మరిస్తూ ఉండాలి. కూడనివి దూరం పెట్టాలి, తగిన దానిని స్మరణ చేయాలి. రెండూ కావాలి. పరీక్షలో పాస్ కావాలి అని అంటే ఏది వీడికి సబ్జెక్టో, దేంట్లో పాస్ కావాలని అనుకుంటాడో దానికంటే ఇతరమైనటువంటి వాటిని దూరంగా పెట్టాలి, ఆలోచన దూరం కావాలి. కావలసిన సబ్జెక్టుని వీడు పదే 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 స్మరణ చేసుకోవాలి, దాని మననం కూడా చేసుకోవాలి కదా, దాన్ని మళ్ళీ వరలు వేయాలి కదా, దాంట్లో ఉండే వివరాలు తెలుసుకోవాలి కదా. సో తగనిది వదలాలి, తగినది చేయాలి, ఇవి రెండూ కావాలి. ఆ రెండు చేయడానికి మొట్టమొదటి తగనిది వదలడం అనేది మొట్టమొదటి చేయాల్సిన పని. ఎందుకంటే తగినది తను చేస్తున్న తగని వాటితో కలిపి చేస్తే దీంట్లో వీడి చేసి ఉపయోగం అంటూ ఏముండదో, ఊకదంపుల్లాగా అది వ్యర్థమైనటువంటి శ్రమ అవుతుంది. అంచేత అలా కావడానికి వీల్లేదు కనుక అది వదిలే చేయాలి, దాన్ని వదిలే పట్టాలి అని అంటారనమాట. ఇలా వీడు యతేంద్రియ మనోబుద్ధి ముని. ఎందుకు వీడికి ఇవన్నీ అంటే వీడు ఇదివరకు ఉండేటటువంటి కర్మబంధం నుంచి విడుదల అనేది వీడు కోరుకుంటున్నాడు కనుక అదే వీడికి లక్ష్యం, అది ఒకటే వీడికి లక్ష్యం కావాలి. అంచేత ఒకటే లక్ష్యం కనుక వాడు పర అయనమైన వాడు, పరాయణుడు. దేని యందు? మోక్ష విడుదల యందే లక్ష్యం కలిగిన వాడు కనుక ఎప్పుడైతే వీడు ఈ ఇంద్రియ మనోబుద్ధుల నుంచి దూరం అయ్యాడో అంతవరకు వాటి వల్ల ఏర్పడే స్పర్శల వల్ల, వాటితోటి కలిగేటటువంటి రకరకాల ఇంద్రియ అర్థముల వల్ల అది కలుగుతుందనో, అది వస్తుందనో, అది వినిపిస్తుందనో, అది స్పృశిస్తుంది అనో, ఇలాంటివి వీడికి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరినవి తన నుంచి దూరం అయితే దూరం ఎవడైనా చేస్తాడేమో అనే భయం ఉంటుంది. ఆ భయం ఉండడం వల్ల వాడిని ఏదో రకంగా నా జోలికి రాకుండా ఉండేట్టు చేసుకోవాలి అనేటటువంటి ఒక క్రోధం ఏర్పడుతుంది. అది ఒక పగగా మారుతుంది, దానివైపు ప్రవృత్తి ఆరంభమవుతుంది.
వీడిలో ఉండేటువంటి ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇది 2వ అధ్యాయంలో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః క్రోధాత్ మోహః మోహాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అసలు ఏది విడారంభం చేశాడో దాన్ని కాస్త శుభ్రంగా మరిచే పోతాడు, జ్ఞాపకమే ఉండదు. మర్చిపోతాడు కనుక దానివే ప్రయాణం మానేసి ఈ మధ్యలో ఎదురొచ్చినటువంటి ఏదో ఒక దానిని పట్టుకుని దాని వెంట పరుగు ప్రారంభిస్తాడు. దాన్ని ఏదో సాధించాలి అని అనుకుంటాడు, దాన్ని నిర్మూలన చేయాలనుకుంటాడు. కనుక వీడు పొందాల్సినటువంటి గమ్యం ఇటుంటే వీడు ఇటువైపుగా వెళుతూ ఉంటాడు అన్నమాట. దిశ మారిపోతుంది వాడికి. అందుచేత వీడికి ఇంద్రియముల యొక్క ప్రవృత్తి వలన ఇంద్రియార్థములతోటి వీడు యాత్ర సాగించడం ఇది జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే వీడు వాటి నుంచి వీడు వెనక్కి తీసుకొచ్చాడో ఇప్పుడు వీడికి లోపల ఉండేటటువంటి ఇచ్ఛా ద్వేషాలు క్రమంగా దూరం అవుతాయి. అంటే వీడికి కోరిక ఉండదు, కోరిక లేదు కనుక ద్వేషము ఏర్పడదు. అది లేదు కనుక ఎవడో దీన్ని పాడు చేస్తాడను, ఎవడో పట్టుకొచ్చి ఏదో మీద వేస్తాడనో ఈ 2 రకాలుగాను ఏర్పడేటటువంటి మానసిక విచలత, మనసు కదిలిపోవడం అనేటటువంటిది వీడికి జరగదు. ఈ చాంచల్యం కలగదు. దానివల్ల కోరిక లేదు, కోపము లేదు, 2 వీడిలో లేవు కనుక వీడు క్రమంగా ఆ మనస్సుని, ఆ బుద్ధిని, ఇంద్రియాలని వీడు స్వాధీనం చేసుకోగలుగుతాడు. సాధారణంగా ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి మనిషిలో, ఆ వచ్చిన ఆలోచన మనిషిలో ఒక రకమైన ఉత్కంఠని లేక ఉద్వేగాన్ని ఇది కలిగిస్తుంది. ఈ ఉత్కంఠ ఉద్వేగం అనేటటువంటి కలిగినప్పుడు లోపల వీడికి కలిగేటటువంటి వాయు సంచరణ అది ఎయిదర్ ఇట్ గోస్ డౌన్ ఆర్ ఇట్ గోస్ అప్. అది పూర్తిగా వీడికి చల్లనైనా పడిపోతుంది లేదా వేడిగానే అయిపోతుంది. దాని యొక్క సంచరణ పెరుగుతుంది. ఎప్పుడైతే వాయు సంచరణ పెరిగిందో వాయువు వల్ల నడిచేటటువంటివే మన లోపల ప్రవృత్తులన్నీ కూడా. ప్రాణాలు పోతే ఏం కదలవు కదా. ప్రాణాలు ఉన్నంతవరకు ఏమైనా కదలికలు జరుగుతూ ఉంటాయి. కదలికలు శారీరకంగా జరిగినా ఇంద్రియపరంగా జరిగినా వీడి లోపల వాయువు ఉన్నంతవరకే జరుగుతాయి అవి. సో వాయు సంచరణ అనేటటువంటిది వీడి యొక్క ఇంద్రియ ప్రవృత్తులకి ఆధారము. అది ఒక సరి అయినటువంటి స్థితిలో, అది ఒక సమమైనటువంటి స్థితిలో ఉన్నంత వరకు వీడిలో జరగవలసినటువంటి కదలికలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వీడిలో ఏదో ఒకదాన్ని చూసినప్పుడో, తలచినప్పుడో, విన్నప్పుడో, అన్నప్పుడో, అనుకున్నప్పుడో వీడిలో కలిగేటువంటి ఒక ఉత్కంఠ, వీడిలో కలిగే ఉద్వేగం, ఇది ఒక అగ్రెసివ్నెస్, అది వీడి వాయు సంచరణని దెబ్బతీస్తుంది. వాయు సంచరణ దెబ్బతినగానే క్రమంగా వీడి ఇంద్రియముల యొక్క నిలకడ కూడా దెబ్బతింటుంది. అవి అతి ఉద్రేకపడ్డమైనా లేదా పూర్తిగా ప్రవృత్తి రహితమైపోవడమైనా ఏదో ఒక క్రమంలోకి వెళ్ళిపోతాయి. కనుక వాయు సంచరణని క్రమబద్ధం చేయాలంటే ముందర మన ఆలోచనల్లో ఒక ఉత్కంఠ ఉద్రేక స్థితులు రాకుండా ఉండేటట్టు, ఒక ఉద్వేగం రాకుండా ఉండేటట్టు చూడాలి. అందుకోసమనే కృష్ణుడు మొట్టమొదట నీ చక్షువుల్ని కాస్త పట్టుకొచ్చి బయట వాటి నుంచి ఇక్కడ పెట్టవయా, ఇంద్రియాలను కూడా బయట అర్థాల నుంచి కాస్త వెనక్కి తీసుకురావయ్యా, వాటి చుట్టూ అవి లేకుండా చెక్ చేసుకో, అవి ఒకసారి కుదురుగా ఉండేటట్టు చెయ్యి. ఇలా చేసి ఇప్పుడు వాయు సంచరణ మీద దృష్టి పెట్టు.
ఈ వాయు సంచరణ ప్రాణాపానో సమౌ కృత్వా నాసా అభ్యంతరచారిణవు, లోపలికి పోయేటటువంటి వాటిని కూడా సాధారణంగా వాటిని సమానం చేయడం అంటే కుంభకం. గాలిని పీల్చి లోపల ఆపాలి. ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపు. దాన్ని మొదట మనం ఎంతసేపు ఆపగలుగుతాం? బహుశా ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, 25 సెకండ్స్, 30 సెకండ్స్, క్రమంగా ఏమో అభ్యాసం చేస్తే 40, 50, 60 అంటే 1 నిమిషం, క్రమంగా నిమిషం పావు, నిమిషంన్నర, 2 నిమిషాలు, ఎంతవరకు ఉంటుందో అభ్యాసం అనేది తెలియదు. ఎవరికి వాళ్ళు చెక్ చేసి చూసుకోవాలి. మనం గాలిని మొట్టమొదట వదిలిపెట్టి బాగా పీల్చి, ఎంత పీల్చగలము అంతవరకు పీల్చి దాని లోపల ఆపి ఆ సంచరణ లేకుండా చేసే స్థితి ఎంతవరకు మనం పెంచగలుగుతాము. ఇది సమాన స్థితిలో ఉంచడం అని అంటాను. సో ఆ సమాన స్థితిలో ఉంచినప్పుడు నీ ఆలోచన నీకు కావలసిన దాని విషయంలో సాగాలి. ఇక్కడ 2 ప్రయత్నాలు. ఒకటి, దీన్ని ఆపుతామా, లోపల మనసుని నడుపుతామా. మనసుని నడపడానికి బుద్ధి దాంతో సహకరించాలి. అందుకోసమనే కృష్ణుడు యత ఇంద్రియ మనోబుద్ధి, మొట్టమొదటి ఇంద్రియాలని కంట్రోల్ చేసావు అంటే చక్కగా వాటిని ఒకచోట కుదురుగా పెట్టావు. అప్పుడు మనస్సుని ఒకచోట పెట్టడం కోసం వాయు సంచరణని లేకుండా నిగ్రహించావు అంటే కుంభకంలో పెట్టుకున్నావు. దాని తర్వాత ఇప్పుడు బుద్ధిని దానికి తోడు చేస్తూ ఇప్పుడు ఆలోచనని సాగించాలి. మునిహి కావాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సాగాల్సినవి. కానీ ఒక్కొక్కటి ఇందులో మనం సాధన చేయడానికి బహుశా కొంతకాలం తప్పనిసరిగా పడుతుంది. నెలలు కావచ్చు, పక్షాలు కావచ్చు, రోజులు కావచ్చు, ఏళ్ళు కావచ్చు. మన మహానుభావులైనటువంటి ఋషులు ఏళ్ల తరబడి తపస్సులు చేశారు వాళ్ళు వీటిని సాధించాలి అని. సో ఎంతకాలం పట్టేప్పటికీ కూడా నీకు నిజంగా కావాలి ఫలితం అనుకుంటే సాధించాలి. ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో పాపం ఏదో చిన్న మిస్టేక్ చేస్తే వాడు ఏళ్ల తరబడి చేసినటువంటి సాధన అంతా ఆ అరక్షణంలో శుభ్రంగా పోయి వాడు మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి వాడికి ఆ ఛాన్స్ రావాలి అంటే మరో 4 ఏళ్ల పాటు వాడు ఎదురు చూడాలి. ఈ సాధనని మళ్ళీ అంతా వాడు చేసుకుంటూ చివరి క్షణానికి మళ్ళీ అలాంటి లోపం రాకుండా ఉండేట్టుగా కాచుకుంటేనే మళ్ళీ వాడు ఒలింపిక్స్లో పాల్గొనడం, మళ్ళీ ఒలింపిక్స్లో వాడికి ప్రైజ్ రావడము జరుగుతుంది. అయితే ఏళ్ల తరబడి చేసిందైనా ఒక అరక్షణపు పొరపాటు చాలు మొత్తం అంతా నాశనం కావడానికి. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే వెనక్కి తీసుకోవడం ఒకటి, కావలసిన దాన్ని పెట్టడం ఒకటి, ఇవి 2 కూడా జరగాలి. అది యత ఇంద్రియ మనోబుద్ధిర్ మునిహి అలా ఉండగలిగితే అప్పుడు వీడిలో ఉండే ఇచ్ఛ, భయ, క్రోధములు అనేటటువంటి కోరికలు కానీ, ఎవడేదో చేస్తాడనే భయం కానీ, లేదో దేని ఎందు ఉండేటటువంటిది ఏదో దానికేదో ప్రతీకారం మనం చేయాలనే క్రోధం లాంటివి కానీ, ఇవి విగతములు కావాలి. అంటే వీడు వాటిని ప్రయత్నం చేసి బయటికి తొయ్యడం కాదు, అవి వాటంతటివి క్రమంగా వెనక్కి జరిగిపోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇది క్రమంగా జరగాల్సిన పని. ఇది అలా ఎవడికి సాగితే వాడు మాత్రమే ముక్త ఏవ సహా, వాడు తప్పనిసరిగా ఈ బంధం నుంచి వాడు మోక్షం పొందినవాడు అవుతాడు. మోక్షం అంటే కర్మబంధం నుంచి బయటపడ్డవాడు. ఇక్కడ ఉండగానే శరీరం వదిలిపెట్టి పోయిన తర్వాత కాదు ఇప్పుడు చెప్పేది స్థితిని. వాడు శరీరంలో ఉంటూ ఉండగానే వాడు ముక్తప్రాయుడు అయ్యాడు అని అర్థం అన్నమాట. అంటే వాడు ముక్తుడు, ఏ రకమైనటువంటి ఏ పట్టు లేకుండా. మన పాదరసం మన మట్టిలో వేస్తే
మట్టిలో ఉన్నా దానికి అంటుకోకుండా ఉండగలిగినట్లుగా గతంలో మనకి చెప్పాడు ఒక 19వ శ్లోకం దగ్గర, తామరాకు నీళ్లలో ఉంటున్నప్పటికీ కూడా ఆ నీటిని అంటకుండా ఎట్లా ఉండగలుగుతుందో అట్లా వీడు తాను ఉండేటటువంటి పరిస్థితుల్లో కర్తవ్యాల్లో తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతోటి ఉన్నప్పటికీ కూడా యహ సదా ముక్త ఏవ సహా, వాడు ఈ బంధం నుంచి విడువడ్డవాడే అవుతాడు సుమా. ఇది ఫలాన్ని మనకి ఒక్కసారి కన్సాలిడేట్ చేసి సాధనతోటి ఫలంతో రెండింటి కూడా లింక్ వేసి మనకి చూపిస్తున్నాడు. ఇందుకోసం ఇంత ప్రయాస నువ్వు పడాల్సింది సుమా, ఈ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని అంటూ 5వ అధ్యాయాన్ని ముగింపుకి తీసుకొస్తున్నాడు శ్రీకృష్ణుడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.